విజయవాడ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా భారీ ప్రమాదం తప్పిందా అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. విజయవాడలో ఆయన పాల్గొన్న కార్యక్రమం సమయంలో ఏర్పడిన అనుకోని పరిణామాలు భద్రతా సిబ్బందిని ఒక్కసారిగా అలర్ట్ చేశాయని సమాచారం. లభిస్తున్న వివరాల ప్రకారం చంద్రబాబు విజయవాడలో పార్టీ కార్యక్రమం కోసం చేరుకున్న సమయంలో భారీగా ప్రజలు, కార్యకర్తలు రోడ్లపైకి రావడంతో పరిస్థితి ఒక్కసారిగా నియంత్రణ తప్పినట్టు చెబుతున్నారు. ఆయన కాన్వాయ్ ముందుకు సాగుతున్న క్రమంలో వాహనాల రాకపోకలు నిలిచిపోవడం, జనసందోహం ఊహించని స్థాయిలో పెరగడం వల్ల కొద్ది క్షణాలు ఉద్రిక్త వాతావరణం నెలకొందని తెలుస్తోంది. ఈ సమయంలో భద్రతా బృందం వెంటనే స్పందించింది. చంద్రబాబు చుట్టూ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఆయన వాహనాన్ని చుట్టుముట్టి రూట్ను కొంత మారుస్తూ లేదా వేగాన్ని తగ్గిస్తూ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారని సమాచారం. కొన్ని క్షణాలపాటు ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకూడదని పూర్తి అప్రమత్తతతో వ్యవహరించారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు స్థాయి నాయకుడికి భద్రత అత్యంత కీలకం. గతంలో ఆయనపై జరిగిన దాడి ఘటనలు అందరికీ గుర్తున్నవే. ఈ నేపథ్యంతో విజయవాడలో జరిగిన ఈ పరిణామాలు సహజంగానే ఆందోళన కలిగిస్తున్నాయి. అధికారికంగా ప్రమాదం అని ప్రకటించకపోయినా భద్రతాపరంగా సున్నితమైన పరిస్థితి ఏర్పడిందన్న మాట మాత్రం వినిపిస్తోంది. విజయవాడ రాజకీయంగా కీలక నగరం. రాష్ట్ర రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష నేతలందరికీ ఇది వ్యూహాత్మక కేంద్రం. అలాంటి చోట ముఖ్యమంత్రి పర్యటన అంటే సహజంగానే పెద్ద ఎత్తున జనసమీకరణ జరుగుతుంది. అదే సమయంలో చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదంగా మారే అవకాశముంటుందని భద్రతా నిపుణులు చెబుతున్నారు. ఈ ఘటన తరువాత టీడీపీ శ్రేణుల్లో చర్చ మొదలైంది. చంద్రబాబు భద్రతపై రాజీపడే ప్రశ్నే లేదు అంటూ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారని సమాచారం. భవిష్యత్తు పర్యటనల్లో మరింత కఠిన భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రత్యర్థి వర్గాలు మాత్రం ఇది సాధారణ గందరగోళమే అని చెబుతున్నాయి. సోషల్ మీడియాలో మాత్రం ఈ విషయం వైరల్ అవుతోంది. చివరి క్షణంలో తప్పిన ప్రమాదం, భారీ ముప్పు నుంచి బయటపడ్డ చంద్రబాబు అంటూ వివిధ రకాల కథనాలు ప్రచారమవుతున్నాయి. అయితే వీటిపై స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన అవసరమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ మొత్తం పరిణామం ఒక విషయం మాత్రం స్పష్టంగా చూపిస్తోంది. రాష్ట్రంలో రాజకీయ ఉష్ణోగ్రత పెరిగిన కొద్దీ ప్రముఖ నేతల భద్రత మరింత సున్నితమైన అంశంగా మారుతోంది. విజయవాడలో చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏర్పడిన ఈ పరిస్థితి భవిష్యత్తులో ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది. ఇది నిజంగా భారీ ప్రమాదమా, లేదా ముందస్తు భద్రతా చర్యల వల్ల నియంత్రణలోకి వచ్చిన పరిస్థితియా? ఈ ప్రశ్నలకు సమాధానం రావాలంటే అధికారిక వివరాలు బయటకు రావాల్సిందే. కాని ఒక్క విషయం మాత్రం ఖాయం. విజయవాడలో చంద్రబాబు భద్రతా అంశం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ముఖ్య గమనిక: విజయవాడ మధురానగర్ రైల్వే ట్రాక్ వద్ద గతంలో సెప్టెంబర్ 2024లో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్నప్పుడు చంద్రబాబుగారికి త్రుటిలో రైలు ప్రమాదం తప్పిన ఉదంతం ఉంది. అయితే మీరు ప్రస్తావిస్తున్న ప్రస్తుత జనవరి 2026 నాటి పర్యటనలో భద్రతా లోపాలకు సంబంధించి ప్రభుత్వం లేదా ఇంటెలిజెన్స్ విభాగం నుంచి వచ్చిన తాజా నివేదికల వివరాలు మీకు కావాలా?